నమస్తే. మీరు గుళ్ళ గురించి చాలా విన్నారు. కానీ మహాత్మా గాంధీ గుడి ఉందని మీకు తెలుసా? దేవుళ్ళని మాత్రమే కాదు, మహనీయుల్ని కూడా కొలిచే మన సాంప్రదాయంలోని ఒక అపూర్వమైన ఉదాహరణే ఈ గాంధీ గుడి. మరి ఈ ఆలయం ఎక్కడుంది? ఎందుకు నిర్మించారు? దీని ప్రత్యేకతలు ఏమిటి? ఇవన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియోను పూర్తిగా చూడండి. ఈ మహాత్మా గాంధీ గుడి ఎక్కడుంది? దీని వెనుక ఉన్న కథ ఏమిటి? ఎందుకు ఈ ఆలయం నిర్మించడానికి స్థానికులు ముందుకొచ్చారు? ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకునే ముందు గాంధీజీని ఎందుకు జాతిపిత అని పిలుస్తారు, ఆయన అందించిన త్యాగాలను, సత్య అహింస మార్గాలను ఒక్కసారి గుర్తు చేసుకుందాం. సాధారణంగా దేవుళ్ళ కోసం మాత్రమే గుడులు కట్టబడతాయి. కానీ మహాత్మా గాంధీ వంటి మహనీయులు తమ జీవితము, త్యాగము, అహింస సిద్ధాంతాలతో భగవంతునిలా మారిపోయారు. అందుకే కొంతమంది ఆయనను మానవ దేవుడిగా భావించి గుడులు నిర్మించారు. మన దేశంలో గాంధీ గుడులు ప్రధానంగా కొన్ని రాష్ట్రాల్లో ఉన్నాయి. తమిళనాడులోని కొలకుదులో, ఒడిశాలోని సామలేశ్వరి ఆలయంలో, ఇంకా మరికొన్ని ప్రాంతాల్లో ఈ అరుదైన ఆలయాలున్నాయి. ఈ ఆలయము గాంధీ మహాశయుడిని కేవలం దేవుడిగా కాకుండా ఆయన బోధనలను, సిద్ధాంతాలను నిలిపే ప్రదేశంగా మారింది. ఇక్కడికి వచ్చే భక్తులు గాంధీ సిద్ధాంతాలను గౌరవిస్తూ నిజాయితీ, అహింస, సామరస్యాన్ని పాటించాలని ప్రతిజ్ఞ చేస్తారు. గాంధీ గుడి ప్రత్యేకత ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ ఆలయం సాంప్రదాయ దేవాలయాల కంటే భిన్నంగా ఉంటుంది. ఇక్కడ హిందూ దేవతల స్థానంలో పాలరాతి మహాత్మా గాంధీ విగ్రహం ఉంటుంది. ప్రతి ఆగస్టు 15, అక్టోబర్ 2 రోజుల్లో ప్రత్యేక పూజలు జరుగుతాయి. దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన ఈ మహనీయుని జ్ఞాపకార్థం ఈ ఆలయంలో ప్రత్యేక పూజలు, సేవా కార్యక్రమాలు నిర్వహిస్తారు. హైదరాబాద్కు 75 కిలోమీటర్ల దూరంలో ఉన్న చిట్యాల పట్టణానికి సమీపంలోని పెద్ద కాపర్తి గ్రామంలో మొట్టమొదటిసారిగా నిర్మించిన గాంధీ దేవాలయం. ఈ మహాత్మా గాంధీ ఆలయాన్ని సందర్శించడం చుట్టుపక్కల చాలా మందికి సెంటిమెంట్గా మారుతుంది. రోజు రోజుకి గాంధీ ఆలయాన్ని దర్శించుకునే భక్తుల సంఖ్య పెరుగుతుందని మహాత్మా గాంధీ చారిటబుల్ ట్రస్ట్ వారు తెలిపారు. ఈ ఆలయాన్ని సాధారణ రోజుల్లో 60 నుంచి 70 మంది సందర్శకులు వచ్చేవారు. ఆలయానికి తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాల తర్వాత రోజు రోజుకి భక్తుల రద్దీ పెరుగుతుందని చెప్పారు. ఇక దాదాపుగా 350 మంది భక్తులు ఇప్పుడు ఆలయాన్ని సందర్శిస్తున్నారని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం కూడా ఈ ఆలయానికి ప్రోత్సాహం అందిస్తుంది. ఆలయ అభివృద్ధికి నిధులు, రోడ్డు సదుపాయాలు, భక్తులకు మరిన్ని వసతులు ఏర్పాటు చేస్తుంది. ఇక్కడికి వచ్చిన ప్రతిసారి మనసుకు ప్రశాంతత కలుగుతుంది. చుట్టుపక్కల గ్రామాల నుంచి క్రమం తప్పకుండా గాంధీ ఆలయానికి వచ్చి తమ కుటుంబ సభ్యులతో కలిసి ప్రార్థనలు చేయడంతో ఆలయం నెమ్మదిగా ప్రాధాన్యత సంతరించుకుంటుంది. హైదరాబాదు విజయవాడ హైవేకి సమీపంలో 4 ఎకరాల స్థలంలో నిర్మించబడిన ఈ ఆలయంలో మహాత్ముడు కూర్చున్న భంగిమలో ప్రజలకు ఆశీస్సులు అందజేస్తున్నారు. చిట్యాల సమీపంలోని గ్రామస్తులు ఇంట ఎవరిదైనా పెళ్లి జరుగుతుంటే అప్పుడు ఈ జంటలకు పట్టు వస్త్రాలను అందించడం ఆలయ ట్రస్ట్ ప్రారంభించింది. గ్రామస్తులు వివాహ ఆహ్వాన పత్రాలను పంపిణీ చేసే ముందు పూజలు చేసి బాపు ఆశీస్సులు తీసుకోవడం ఆనవాయితీగా మారింది. చుట్టుపక్కల గ్రామస్తులు మహాత్ముడిని మహాత్ముడిగా కాకుండా దైవత్వం నిండిన వ్యక్తిగా చూస్తారు. తెలంగాణ పర్యాటక శాఖ ఈ ఆలయాన్ని రాష్ట్రంలోని దివ్య గమ్యస్థానాల్లో ఒకటిగా చేర్చింది. ఈ ఆలయం ప్రాంగణంలో కళ్యాణ మండపం కూడా ఉంది. ఇక్కడ మద్యము, మాంసం తినడం నిషేధమన్న నిబంధనలతో ఆలయ ట్రస్ట్ పెళ్లిళ్లకు అనుమతిస్తుంది. కులాంతర వివాహాల కోసం నామమాత్రపు ధరతో కళ్యాణ మండపాన్ని రెంట్కిస్తుంది. గాంధీ దేవాలయం ఆలోచన రీత్యా కొత్తదే అయినా జాతిపిత గాంధీ గారి సిద్ధాంతాలను మనం నిత్యం గుర్తు చేసుకోవాలన్న దృక్పథానికి అద్దం పట్టే ఆలయం. ఒక దేవాలయం అంటే కేవలం ఒక ఆరాధన స్థలం మాత్రమే కాదు, అది మన మనస్సులో ఒక విశ్వాసం. మహాత్మా గాంధీ గుడి కూడా అలాంటి విశ్వాసానికి ప్రతీకం. ఆయన బోధనలు, సత్య మార్గం, అహింసా సిద్ధాంతం ఎప్పటికీ మనతో ఉండాలని మనసారా కోరుకుంటూ ఈ ప్రత్యేక కథనాన్ని ముగిస్తున్నాను. మరిన్ని ఆసక్తికరమైన విశేషాలతో తిరిగి కలుద్దాం. జై హింద్.